జగన్మోహన్ రెడ్డి అనేవాడు పెద్ద బకాసురుడు. ఆయనకి ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఏం చేసుకుంటాడు? మరి అలాంటి నాయకుడు మరి గతంలో 150 సీట్లు ఇచ్చి ఎందుకు గెలిపించారు? మరి గెలిపిస్తామంటే ఒకసారి అమ్మ అయ్యా నెత్తిమే చెయ్య బుర్రమే చెయ్య ఏముంది, తెలవని వాళ్ళు అందరూ ఏం చేశారు, తెలుసుకున్నారు. వాళ్ళ బాబాయిని చంపేసేసి ఆడి చంపేసి ఒక మర్డర్ కేసు జరిగిందండి. ఓ మర్డర్ కేసు జరిగినప్పుడు పోలీసు వారు నువ్వు ఈ హార్ట్ అటాక్ మర్డర్ కేసు అని తెలవదా, గొడ్డలతో కొట్టేశారు, ఈ రక్తం కారిపోతుంది, ఇది మర్డర్ కేసు హార్ట్ అటాక్ అని నాకు తెలవదా? పేపర్లో హార్ట్ అటాక్, తర్వాత మర్డర్ కేసు, చంద్రబాబు నాయుడు చంపేశాడు. ఈయన చంపేసింది ఎవడు? ఇవాళ కళ్ళున్న మగాడు ఎవడైనా వచ్చి ఆంధ్రప్రదేశ్ అమరావతి చూడమండి. ఆ బొత్స సత్తిగాడు ఉన్నాడు, ఆ నత్తి పిత్తిగాడు, ఆ పిత్తిగాడు వచ్చి మమ్మ అంటాడు. వచ్చి చూడండి, మీరు కూడా వెళ్ళి చూడండి. దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి నిజ స్వరూపం చూపించి ఈ తడవు గెలిచాం, కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ అన్నం హలో రామచంద్ర అని ఏడు చేసేవారు. బాబాయ్ నమస్తే, మీ పేరు? బాబాయ్ నా పేరు జనార్దన్ రావు అండి. జనార్దన్ రావు గారు ఏం చేస్తారు బాబాయ్ మీరు? నేను మామూలుగా వ్యవసాయం చేస్తాను, లారీలు తిప్పుకుంటున్నాను నేను. ఓకే, లారీలు కూడా తిప్పుతున్నారు, వ్యవసాయం కూడా చేస్తాను. ఏను బాబాయ్, ఒక రైతుగా మాట్లాడదాం, తర్వాత లారీ దాని గురించి మాట్లాడదాం. అసలు రైతులకి మంచి చేసిన ప్రభుత్వం ఏదంటే ఏం చెప్తారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు? చంద్రబాబు పట్టిసీమ నుంచి నీళ్లు తీసుకొచ్చాడు. వాడ ఎట్లా కొట్ట ఆయన ఏం తిప్పలు పట్టాడో భగవంతుడు తెలవాలి. నీళ్ళన్నీ శుభ్రంగా ఊడ్చేసారు, ఊడుపులు. నా పొలం కూడా ఊడ్చుకున్నాను నేను కూడా. ఆ పట్టిసీమ అనేది లేకపోతే కనుక ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తం కొలాప్స్ అయిపోయేది అంతే. పట్టిసీమ అనేది ఒక జీవనాడి రైతులకి. ఇవాళ నేను మా ఊరు వెళ్ళాను, బ్రహ్మాండంగా శాలలో నీళ్ళు పారుతున్నాయి. అయితే ఇంతవరకు అంత ఉధృతంగా లేదు, కానీ ఊడుపులన్నీ మాత్రం సజావుగా అయిపోయినాయండి. అసలు రైతులకి మేలు చేసిన ప్రభుత్వం ఏదో ఉంటుంది, అది వైసీపీ ప్రభుత్వంలోనే. రైతులకి అసలు కన్ను వెన్ను వెంట మొత్తం రైతులు అన్నదండ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి లేదు, జగన్మోహన్ రెడ్డి లేదు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు గజ దొంగ. ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేసింది ఆయన. హైదరాబాద్లో గెద్ద ముక్క అని ఒకడు ఉన్నాడు, కేసీఆర్. వాడు ఈయన కలిసి ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేశారు. 20 ఏళ్ళు వెనకపోయింది. ఇవాళ రాజధాని వచ్చి చూడండి, సస్యశ్యామలం. రేపు సిడిఎస్ఎస్ రోడ్ ఓపెనింగ్, ఆగస్టు 15 ఎమ్మెల్యే క్వార్టర్స్ ఓపెనింగ్. 1,00,000 మంది పనిచేస్తున్నారు కుతూహలంగా. అన్ని కంపెనీల వాళ్ళు వచ్చి శుభ్రంగా పనిచేస్తున్నారు, బ్రహ్మాండంగా ఉంది. అసలు చంద్రబాబు నాయుడు గారికి శుభ్రపాలన అంటే తెలియట్లేదు, ప్రజల నుంచి దాచుకున్న కాన్సెప్ట్ అని వేస్తున్నారు. ప్రజల పాలన అంటే చంద్రబాబు తెలియట్లేదు అని చెప్పి అంటున్నారు వైసీపీ నాయకులు. సుపరిపాలన అంటే వాళ్ళు తెలిసి కదా, అసలు ఆ మాటకు అర్థం తెలవాలి. సుపరిపాలన అంటే అర్థం తెలవాలి. వీళ్ళని చంపేసి డాక్టర్ సుధాకర్ నడి రోడ్డు మీద నక్సలైట్ కన్నా ఏసంగా కొట్టి చంపేసేసారు. ఇసుక నాశనం చేసిన అతను ఎవరు అర్జున్ అడిగితే అతను శిరోమండలం చేసి అతను చంపేశారు, సర్వనాశనం చేసేసారు. ఒక వాగు లేదు, వంక లేదు, మొత్తం దోచేశారు ఆంధ్రప్రదేశ్ని. సర్వం సమత్వయామి చేశారు. కంచి పీకుతానికి 35 కోట్లు అయింది మన ఆంధ్రప్రదేశ్ లో. ఆ కంచి 5 ఏళ్లలో పెరిగి కంచి పీకుతానికి 35 కోట్లు అమరావతిలో. ఇవాళ కళ్ళున్న మగాడు ఎవడైనా వచ్చి ఆంధ్రప్రదేశ్ అమరావతి చూడమండి. ఆ బొత్స సత్తిగాడు ఉన్నాడు, ఆ నత్తి పిత్తిగాడు, ఆ పిత్తిగాడు వచ్చి మమ్మ అంటాడు. వచ్చి చూడండి, మీరు కూడా వెళ్ళి చూడండి. చూస్తే అట్లా సస్యశ్యామలం, ఎమ్మెల్యే క్వార్టర్స్, జడ్జీలు, హైకోర్టు, అసెంబ్లీ, అన్ని రకరకాల ఇది కోటమేలి బ్యాంకీలు. అదేంటి బాబాయ్, అసలు అమరావతిలో 1000 కోట్ల స్కాములు జరుగుతూ ఉన్నాయి. పప్పు బెల్లం లాగా చంద్రబాబు తన బినామీలు కట్టబెట్టేస్తున్న అమరావతిలో అంటున్నారు. మరి ఆ చంద్రబాబు గారు దొంగ అన్నాడు, పింక్ డైమండ్ అన్నాడు. పింక్ డైమండ్ ఏం చేశాడు మొదలెట్టువాడు? పింక్ డైమండ్ని కొట్టేశారని అల్లరి చేశారు కదా. పింక్ డైమండ్ 5 సంవత్సరాలు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు. చంద్రబాబు నాయుడు మీద యాక్షన్ ఎందుకని తీసుకోలేకపోయా, నిరూపించలేకపోయావు. తిరుపతి లడ్డు కుంభకోణం, అన్ని కుంభకోణం సర్వనాశనం చేశారు. దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి నిజ స్వరూపం చూపించి ఈ తడవు గెలిచాం, కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ అన్నం హలో రామచంద్ర అని ఏడు చేసేవారు. ఎందుకుంది చేసిన దుర్మార్గాలు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు పెద్ద బకాసురుడు. ఆయనకి ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఏం చేసుకుంటాడు? మనం తినడానికి, ఉండటానికి, ఇంకొక ఏదైనా కావాలి. ఇన్ని 1000 కోట్లు ఏం చేసుకుంటాడు? మరి అలాంటి నాయకుడు మరి గతంలో 150 సీట్లు ఇచ్చి ఎందుకు గెలిపించారు? మరి గెలిపిస్తామంటే ఒకసారి అమ్మ అయ్యా నెత్తిమే చెయ్య బుర్రమే చెయ్య ఏముంది, తెలవని వాళ్ళు అందరూ ఏం చేశారు, తెలుసుకున్నారు.
ప్రతి ఒక్కరు ఇప్పుడు మేము చదువుకోలేదని కాదు, చదువుకున్న వాళ్ళకి ఎంతమంది, చదువుకున్న వాళ్ళకి ఎంతమంది అయ్యారు సర్వనాశనం. ఆంధ్రప్రదేశ్ కూడా సస్యశ్యామలంగా ఉంది. కళ్ళుండ కపోతులు ఎవడైనా పోలవరం చేస్తున్నారు, ముందునాటికి అయిపోతుంది పోలవరం. పట్టిసీమ నీళ్ళు లేకపోతే కూడా ఆంధ్రప్రదేశ్ లేదు. అమరావతి చూడండి వచ్చి, అమరావతి ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది పోతున్నారు. పనులు ఎట్లా జరుగుతున్నాయి? ఏ కుంభకోణాలు చేశాడో నీ దగ్గరుంటే తీసుకొచ్చి ప్రజావేదికలో పెట్టు, కేకై మేము కూడా ఇస్తాం. చంద్రబాబు నాయుడు నువ్వు దొంగే అంటాం. నిజంగా చంద్రబాబు నాయుడు దొంగ పనులు చేస్తే దొంగే అందాం. వీళ్ళు చేసిన ఎన్ని నిర్వాహకరాలు, కృష్ణాని బ్యారేజీ ఆపేసి చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి నీరు ప్రవేశించాలని బోటకం ఆడి దాన్ని ఒక చేశారు. అదొక సినిమా. ఏమి చేశారు అసలు వీళ్ళు? ఏమి చేయలే. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ బాబాయిని చంపేసేసి చంపేసి ఒక మర్డర్ కేసు జరిగిందండి. ఓ మర్డర్ కేసు జరిగినప్పుడు పోలీసు వారు నువ్వు ఈ హార్ట్ అటాక్ మర్డర్ కేసు అని తెలవదా? గొడ్డలతో కొట్టేశారు, ఈ రక్తం కారిపోతుంది, ఇది మర్డర్ కేసు హార్ట్ అటాక్ అని నాకు తెలవదా? పేపర్లో హార్ట్ అటాక్, తర్వాత మర్డర్ కేసు, చంద్రబాబు నాయుడు చంపేశాడు. ఈయన చంపేసిన ఎవడో సిబిఐ వాళ్ళని బలాత్కారంగా బెదిరించి హాస్పిటల్లో ఆపేసి హాస్పిటల్లో వెళ్ళనీయకుండా, ఏ సిబిఐ అంటే మాటలు కాదు కదా, గవర్నమెంట్ హాస్పిటల్ దాచి వెళ్ళఇలా. ఎందుకని వెళ్ళలా? నీ దగ్గర తప్పు లేకపోతే వెళ్ళాలిగా. సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటుందండి, చేసుకొని వెళ్ళగా. సిబిఐ ఎంక్వైరీ చేసుకోనికుండా సిబిఐ వాళ్ళని ఎదురు కేసులు పెట్టారు. వాళ్ళు ఏమన్నారు, మాకు సపోర్టు, మాకు భయంగా ఉందని వెళ్ళిపోయారు వాళ్ళు.